సో లాస్ట్ క్లాస్లో లైక్ నథింగ్ బట్ నిన్న క్లాస్లో కొన్ని బేసిక్స్ మాట్లాడుకున్నాం, అంటే ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకుంటామంటే జస్ట్ ఇంకొకసారి రివిజన్ టైప్ అసలు ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకుంటాం అనేది చూద్దాం. సో బేసిక్గా మీరు జావా ఫుల్ స్టాక్ కోర్స్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. సో అందరూ మంచి సింక్లో ఉన్నారండి. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్, రియాక్ట్, ఇవి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, రైట్. సో బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి సో బేసిక్గా కోర్ జావా అన్న లేకపోతే జావా అన్న ఒకటే, అండ్ అడ్వాన్స్ జావా, హైబర్నెట్, స్ప్రింగ్, లైక్ స్ప్రింగ్ అనే దానికన్నా కోర్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్. సో బేసిక్గా నిన్న క్లాస్లో నేను ఏం చెప్పానంటే ఓన్లీ జావా అండ్ స్ప్రింగ్ ఉంటే చెప్పాను. మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది స్ప్రింగ్ బూట్. ఈ మధ్యలో ఇవన్నీ ఏంటంటే ఈ స్ప్రింగ్ బూట్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాను, రైట్. అంటే స్ప్రింగ్ బూట్ ఇంప్లిమెంట్ చేయాలంటే నాకు అడ్వాన్స్ జావా రావాలి, హైబర్నెట్ రావాలి, అండ్ ఆల్సో కోర్ స్ప్రింగ్ మీద ఐడియా ఉండాలి. సో వాటి బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం మనం ఐడియా తీసుకుంటాం. నెక్స్ట్ డేటాబేస్లో వచ్చేసరికి ఎస్క్యూఎల్లో MySQL. సో ఎందుకు ఎస్క్యూఎల్ అంటున్నాం అంటే మీకు డేటాబేస్లో 2 టైప్స్ ఉంటాయి. మీకు ఏమైనా ఐడియా ఉందో లేదు తెలియదు కానీ, రైట్. సో ఎస్క్యూఎల్ అంట, ఇంకొకటి వచ్చేసరికి నో ఎస్క్యూఎల్ అంటారు. సో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండ్ నో స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏది అడ్వాన్స్ అంటే నో ఎస్క్యూఎల్ అనేది అడ్వాన్స్డ్. మరి అదెందుకు వెళ్ళట్లేదు అంటే యాజ్ ఎ బిగినర్స్గా మనకి ఇదంతా అర్థం. ఎస్క్యూఎల్ అనేది ఈజీగా ఉంటుంది, అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆల్రెడీ ఎస్క్యూఎల్ మీద డెవలప్ అయిపోయాయి. సరే ఏం డెవలప్ అయిపోయిన తర్వాత మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు కదా అని క్వశ్చన్ వస్తుంది. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి నేను కొన్ని ల్యాక్స్ పెట్టి స్పెండ్ చేస్తాను ఒక అప్లికేషన్కి. నేను మళ్ళీ టెక్నాలజీ మొత్తం మైగ్రేట్ చేయడం అంటే మళ్ళీ స్క్రాచ్ నుండి బిల్డ్ చేయడం, మళ్ళీ ఆ టెక్నాలజీస్ తగ్గట్టు మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి. సో నాకు మనీ వేస్ట్. సో అందుకని ఏంటంటే టెక్నాలజీస్ ఏవైతే డెవలప్ అయిపోయి ఉన్నాయో వాటిని చేంజెస్ చేయరు. ఎప్పుడు బాగా నీడ్ అయితే అవి మరీ అవుట్డేటెడ్ అయితే తప్ప MySQL ఎక్కడ అవుట్డేట్ అనేది అవ్వలేదు, రైట్. సో అందుకనే మనం ఇంకా స్టిల్ MySQLతోనే వెళ్తున్నాం. సో ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ టెక్నాలజీస్ వరకు ఏం లేవు కదా. సో నిన్న క్లాస్లో మనం యాక్చువల్గా ఒక దాని గురించి మాట్లాడుకున్నాం, ఏంటిది అది? రైట్. సో సర్వర్ అని ఒకటి ఉంటుంది. ఈ సర్వర్ అనేది బేసిక్గా నాకు ఏ డేటా కావాలనుకున్నా ఇందులో ఉంటుందని మాట్లాడలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం, రైట్. Again, we are going to have a server and imagine this as your front end. Let's consider this triangle as a database. So బేసిక్గా మీరు ఏమైనా రెస్టారెంట్స్కి వెళ్ళారు హైదరాబాద్లో? సో బాగా నచ్చింది రెస్టారెంట్ ఏంటి? ఆబ్వియస్లీ లేదు బిర్యానీ తినడానికి. సో మీకు ఏ రెస్టారెంట్లో బాగా నచ్చింది? అన్నీ బాగానే ఉంది, ఫేవరెట్ ఉంటుంది కదా ఒకటి. షాదా అండ్ షాగోష్, షాగోష్ సేమ్. సో బేసిక్గా మీరు రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు? మెనూ చెక్ చేస్తారు. అండ్ మెనూ ఎక్కడ చెక్ చేస్తారు? కిచెన్లోకి వెళ్ళి చెక్ చేస్తారా? రైట్. ఒక సిట్టింగ్ ఏరియా అనేది సెపరేట్ ఉంటుంది. వెళ్ళిన వెంటనే మంచిగా ఒక అరేంజ్మెంట్ ఉంటే అక్కడ కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మెనూ చూస్తాం. మెనూ చూసిన తర్వాత ఏమేమి ఆర్డర్ ఇవ్వాలి? సో స్టార్టర్స్ ఉంటాయి, స్టార్టర్స్, దెన్ మెయిన్ కోర్స్, తర్వాత డెజర్ట్స్ ఏమైనా కావాలి డెజర్ట్స్. ఆబ్వియస్లీ అక్కడ వరకు వెళ్ళాం. కూల్ డ్రింక్స్, సరే. అయితే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐటమ్స్ అనేది మీరు కిచెన్లోకి వెళ్ళి చెప్తారా? లేదు. పోనీ కిచెన్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారా? లేదు. సో మధ్యలో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని వెయిటర్స్ అంటారు. ఆ వెయిటర్ అనే పర్సన్ ఏం చేస్తాడు? మన దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలి ఆర్డర్ చెప్పండి అంటాడు. ఆర్డర్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు? స్ట్రైట్గా కిచెన్కి వెళ్తాడు. సో కిచెన్కి వెళ్ళి మీ ఆర్డర్ని తను ప్రిపేర్ చేస్తాడా? మళ్ళీ నో. వెయిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరు ఇచ్చిన ఆర్డర్ని తీసుకువెళ్ళి కిచెన్లో ఇవ్వడం. అండ్ కిచెన్లో కుకింగ్ చేయడానికి సపరేట్ టీం ఉంటుంది, అవును. వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఇచ్చిన ఆర్డర్ బేస్ చేసుకుని రా మెటీరియల్స్తో కుక్ చేయడం స్టార్ట్ చేస్తారు.
సో కుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా జరిగే ప్రాసెస్ ఏంటి? వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తారా ఫుడ్ అనేది? కిచెన్ స్టాఫ్ ఎవరు? మళ్ళీ వెయిటర్ ఏం చేస్తాడు? తీసుకొచ్చి మళ్ళీ మీకు ఫుడ్ అనేది ఇస్తాడు. సో ఇమాజిన్ దిస్ ఈజ్ యువర్ వెయిటర్. ఎవరు? ఈ ప్లస్ సింబల్. ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది కిచెన్ అనుకోండి. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది రిఫ్రిజిరేటర్. లైక్ ఇందులో ఏముంటాయంటే ఓన్లీ రా మెటీరియల్స్ అని ఉంటాయి. మరి సర్కిల్ ఏంటి? డైనింగ్ టేబుల్. లైక్ మీరు ఏదైతే టేబుల్ ఉందో టేబుల్. సో లెట్స్ సే మీ టేబుల్ నుంచి డేటా అనేది కిచెన్కి వెళ్ళింది. ఎలా వెళ్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ వెయిటర్. సో సింపుల్ గా చెప్పాలంటే మీ రిక్వెస్ట్ కి అండ్ రెస్పాన్స్ కి మధ్యలో ఎవరు ఉంటారు? ఒక వెయిటర్ అనే అతను ఉంటాయి. రైట్. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ కిచెన్ నుంచి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరి ద్వారా పాస్ అవుతుంది? వెయిటర్ ద్వారా. సో హీఈస్ ద మెయిన్ పర్సన్. రైట్. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ రిఫ్రిజిరేటర్కి ఎవరు యాక్సెస్ ఉంది? కిచెన్ లో ఉంటుంది. రైట్. సో ఇప్పుడు వీటి టెర్మినాలజీస్ కొంచెం చేంజ్ చేయాలి. రైట్. సో దీన్ని కొంచెం మనం సర్వర్ అవ్వం. సో కిచెన్ ఈజ్ సర్వర్. మరి ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఉంది కదా, మరి ఈ రిఫ్రిజిరేటర్ పరిస్థితి ఏంటంటే డేటాబేస్. రైట్. మరి ఇక్కడ మీరు కూర్చున్న డైనింగ్ టేబుల్ ఉందా, దీన్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. ఆర్ ఎల్స్ బెస్ట్ నేమ్ ఏంటంటే యూఐ. సో ఇక్కడ యూఐ అని ఉంది. సరే, దీని నేమ్ బాగుంది, దీని నేమ్ బాగుంది. మరి ఇక్కడ మధ్యలో ఉన్న వెయిటర్ నేమ్ ఏంటి? ఏమన్నా ఐడియా ఉందా? ఏపీఐ. సో ఈ మధ్యలో ఉన్న వెయిటర్ని మనం ఏపీఐ అంటాం. సో సింపుల్గా ఏం జరుగుతుంది? మనం ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేసిన టెక్నాలజీస్ ఎక్కడైనా జావా అంటే జావా స్క్రిప్ట్ ఉంది కానీ జావా కాదు. రైట్. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కి సంబంధం లేదు. ప్రీవియస్ గా ఏంటంటే రెండింటికి రిలేషన్ ఉండేది. ఎట్లా? జావాలో జేఎస్పీ అండ్ సర్వ్లెట్స్ అని ఉండేవి. మీరు ఎప్పుడైనా వినుండొచ్చు. లైక్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ని జావాని కంబైన్ చేసి డెవలప్ చేశారు. అయితే ఇప్పుడు అప్లికేషన్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, యూజ్ చేయరు కూడా. ఎందుకని? అది కంప్లీటెడ్ అవుట్డేటెడ్ అండ్ కంప్లీట్లీ జావా డిపెండెంట్. నాకు అలా అయితే నాకు రియాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వదు. సో అందుకని ఏం చేశారు? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మొత్తం చేంజ్ అయ్యాయి. సో రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయాలంటే నేను జేఎస్పీ లాంటివి యూజ్ చేయడం పాసిబుల్ కాదు. సో అప్పుడు ఏమైందంటే ఈ ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి కమ్యూనికేషన్ అనేది జరగాలి. ఆ కమ్యూనికేషన్ ఎవరు చేస్తారంటే ఏపీఐ. సో ఏపీఐ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ రిక్వెస్ట్ ని డేటాబేస్ కి అంటే సర్వర్ కి తీసుకువెళ్ళడం, సర్వర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ని మీకు ఇవ్వడం. సో అర్థమైందా? సో అంతే కదా, వెయిటర్ చేసే పని ఏంటి? మీ రిక్వెస్ట్ తీసుకువెళ్ళి ఇస్తాడు అండ్ ఫుడ్ ప్రిపేర్ అయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇస్తాడు. రైట్. అండ్ ఏపీఐ ఫుల్ ఫామ్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. సో ఒక అప్లికేషన్ వర్క్ అయ్యేది ఇలా. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఏమవుతుందంటే మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని ఏపీఐస్ ని జనరేట్ చేస్తాం. ఆ ఏపీఐస్ ని ఫ్రంట్ ఎండ్ లో తీసుకొస్తాం. అండ్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బై ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్ బై ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు చేసేది ఇది. ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ ని డేటాబేస్ లో స్టోర్ చేయడమా లేకపోతే డేటాబేస్ నుంచి తీసుకురావడమా బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ కి డేటా పంపిస్తాం. క్లియర్? సో మరి ఇక్కడ కిచెన్ స్టాఫ్ మిస్ అయ్యారా? మీకు అనిపించలేదా మిస్ అయినట్టు కిచెన్ స్టాఫ్? మరి అంతే కదా, వాళ్ళే కదా మేజర్ ప్రిపేర్ చేయాల్సి. సో ఎస్. సో యాక్చువల్లీ వీ మిస్ దెమ్. సో బేసికల్ గా వాళ్ళే మనం ఏమంటామంటే బిజినెస్ లాజిక్ అంటే బిఎం. బిజినెస్ లాజిక్. బిజినెస్ లాజిక్. క్లియర్? సో దీన్నే ఇంకో నేమ్ ఏమంటారంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఇప్పుడు రియల్ టైమ్ సినారియోలో మాట్లాడితే నిన్న మనం ఇన్స్టాగ్రామ్ తీసుకో, అవునా? సో ఇమాజిన్ చేయండి, నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. సో ఇమాజిన్ దిస్ ఇస్ మై లాగిన్ పేజ్.
ఇది లాగిన్ పేజ్ అనుకోండి. సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తాను బేసిక్. సో లెట్స్ ఇమాజిన్ నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. నేమ్ అని ఏబిసి. సో యూజర్ నేమ్ వచ్చేసరికి ఏబిసి అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి 1 2 3. సో బేసిక్గా ఇది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను ఎప్పుడైతే లాగిన్ క్లిక్ చేశానో ఇమీడియట్గా ఏమవుతుందంటే నాకు ఒక రెస్పాన్స్ అనేది వెళ్తుంది. సో నాకు ఒక రెస్పాన్స్ వెళ్తుంది. ఈ రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారు? సర్వర్. సో బేసిక్గా మనకి సర్వర్ ఉంటుంది. సర్వర్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందా అంటే లేదు. సర్వర్లో ఉన్న బిజినెస్ లాజిక్ ఉంటుంది కదా, అది యాక్సెప్ట్ చేస్తుంది బేసికల్లీ. సో లెట్స్ సే ఇందాక మనం మాట్లాడుకున్నామా మనకి బిజినెస్ లాజిక్ అనేది ఉంటుందని. సో వెంటనే ఏమవుతుందంటే మీకు వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఈ రిక్వెస్ట్ ని బిజినెస్ లాజిక్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. బిజినెస్ లాజిక్ పంపించే ముందు బై ద వే ఇక్కడ నాకు రిక్వెస్ట్ ఏంటి? యూజర్ నేమ్ ఏబిసి అండ్ పాస్వర్డ్ 1 2 3. సో లాగిన్ అవుతున్నామంటే మనం బేసిక్ గా చూసేది ఏంటి? ఈ పర్టికులర్ యూజర్ నేమ్ తో యూజర్ ఉన్నాడా లేదా ఫస్ట్ చూడాలి. అంతే కదా బేసిక్. నేను లాగిన్ అవుతున్నాను అంటే ఫస్ట్ అసలు అకౌంట్ ఉందా లేదా, యూజర్ ఐడితో అసలు నా డేటాబేస్ లో డేటా ఉందా లేదా అని చెక్ చేస్తాను. సెకండ్ థింగ్, ఆ యూజర్ ఐడికి పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందా లేదా. డేటా ఉంది, మరి పాస్వర్డ్ కూడా ఉంటుంది కదా అందులో. నేను ఏం చేస్తానంటే ఈ పాస్వర్డ్ ని నా డేటాబేస్ లో స్టోర్ అయిన పాస్వర్డ్ తో చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇన్వాలిడ్. ఒకవేళ అసలు డేటాబేస్ ఐడియా దొరకలేదు అనుకోండి, యూజర్ నేమ్ నాట్ ఫౌండ్. అయితే ఈ బిజినెస్ లాజిక్ అనేది ఈ డేటా తీసుకుంటుంది, రైట్? ఈ డేటా ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? బిజినెస్ లాజిక్ దగ్గర ఉంది. అండ్ ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రంట్ ఎండ్ నుండి వచ్చింది, రైట్? ఫ్రంట్ ఎండ్ వచ్చిన డేటా ఇది. అయితే వెంటనే బిజినెస్ లాజిక్ ఏం చేస్తుందంటే డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. డేటాబేస్ తో కమ్యూనికేట్ అయ్యి, సో ఇక్కడ నాకు యూజర్ నేమ్ అనేది ఇది ఉంది, ఈ యూజర్ నేమ్ తో నీ దగ్గర ఏమన్నా యూజర్ ఐడి ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నాయనుకోండి, ఇది ఉంది అని చెప్తాం. వెంటనే ఏమవుతుంది? ఇది ఉన్న వెంటనే ఇది నాకు ఒక రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఇమాజిన్ నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే డేటాబేస్ నుంచి ఏబిసి అని ఉంది, 1 2 3 4 అనేది పాస్వర్డ్. ఉంటే ఉందని చెప్తాను, లేకపోతే నల్లని వస్తుంది. సో ఉంది కదా, ఇమాజిన్ నా దగ్గర ఉంది, ఏబిసి అనే ఐడి ఉంది, కానీ 1 2 3 4 అనేది పాస్వర్డ్. ఇప్పుడు ఈ బిజినెస్ లాజిక్ లో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేస్తాం. సెకండ్ థింగ్, పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా ఇక్కడ చెక్ చేస్తాం. సో పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందా? లేదు. సో ఇమీడియట్ గా ఏం చేస్తామంటే ఒక రెస్పాన్స్ పంపిస్తాం. ఆ రెస్పాన్స్ ఏంటంటే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, రైట్? సో బేసిక్ గా ఇలా వర్క్ అవుతుంది. అర్థమైందా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? సో అయితే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇది కంప్లీట్ అప్లికేషన్ యొక్క వర్కింగ్. అయితే మనం ఇక్కడ కాదు వెళ్ళాల్సింది. మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ లో బేసిక్ నుంచి వెళ్ళాలి కదా, దట్స్ వాట్ అవర్ ఇంటెన్షన్ ఇస్. సో హెచ్టిఎంఎల్. సో బేసిక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే హెచ్టిఎంఎల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అసలు హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే హెచ్టిఎంఎల్ అని చెప్పి చెప్తారు. అయితే అసలు ఎందుకు రావాల్సి వచ్చింది హెచ్టిఎంఎల్? సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక బేసిక్ ఆరిజిన్ ఉంటుంది, ఒక యూసేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న జావా ప్రోగ్రామ్ రావడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది. జావా కంటే ముందు మనకి సి అనేది. అయితే సి ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మీరు ఒక సిస్టంలో ప్రోగ్రామ్ రన్ చేస్తే అది ఓన్లీ ఆ సిస్టమ్ వర్క్ మాత్రమే డెడికేటెడ్ అయి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, నేను ఇదే ప్రోగ్రామ్ వేరే దాంట్లో రన్ చేయాలంటే పాసిబుల్ అవుతుందా? లేదు. సో దాన్ని ఏమంటారంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంట. సో ఆ పర్టికులర్ డిసడ్వాంటేజ్ వల్ల మనకి ఏమైందంటే జావా అనేది తీసుకొచ్చారు. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మీరు ఏ సిస్టమ్ అయినా రన్ చేస్తే రన్ అవుతుంది అని చెప్పి మేజర్ అడ్వాంటేజ్. సో ఎలా అయితే ఒక డిసడ్వాంటేజ్ నుంచి ఒక అడ్వాంటేజ్ తీసుకొస్తాం అంటే డెవలప్మెంట్ అనేది అలాగే వెళ్తుంది కదా. నాకు ఎక్కడో ఒక చోట డిసడ్వాంటేజ్ ఎరల్స్, ఎక్కడో ఒక డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేస్తూ ఒక కొత్త టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ అనేది కూడా టెక్నాలజీ కదా. అసలు ఎందుకు ఇవాల్వ్ అయింది అంటే, సో బేసిక్ గా మన ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు బూమింగ్ అయిందో తెలుసు? ఇండియాలో కాదు,
ఎంటైర్ వరల్డ్. అసలు ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. బిఫోర్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఉందా అంటే ఉంది. అంత ర్యాపిడ్గా ఏం డెవలప్ అవ్వలేదు, స్లోగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకని ఇమాజిన్ చేయండి, నాకు ఒక చోట నుంచి ఇంకొక చోటకి కమ్యూనికేషన్స్ అనేవి లేవు. నేను యూకేలో ఉంటున్నా, ఇండియా వాళ్ళతో నాకు కమ్యూనికేషన్స్ ఉండవు. ఇండియా వాళ్ళకి ఒక టెక్నాలజీ మీద ఐడియా ఉంటుంది, యూకే వాళ్ళకి ఒక టెక్నాలజీ మీద ఐడియా ఉంటుంది. సో కామన్ ఐడియాస్ ఉన్నా కూడా ఏమవుతుంది, వీళ్ళ అప్రోచ్ వేరు, వీళ్ళ అప్రోచ్ వేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ లేకపోయేసరికి డెవలప్మెంట్ అనేది స్లో అవుతుంది. ఎందుకంటే వీడు ఒకటి డెవలప్ చేస్తాడు, వాడు ఒకటి డెవలప్ చేస్తాడు. ఎప్పుడైతే రెండు కంబైన్ చేస్తే డెవలప్మెంట్ వేరు, రెండు సపరేట్గా డెవలప్ చేసినప్పుడు డెవలప్మెంట్ వేరు. అయితే ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో నాకు కమ్యూనికేషన్ అనేది ఈజీ అయింది. అయితే దీంట్లో నాకు వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే బేసిక్గా ఇనిషియల్గా ఇంటర్నెట్ అనేది ఫైల్స్ని షేర్ చేయడానికి యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి, ఐ మీన్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని షేర్ చేయడానికి వాడేవారు. ఇలా డేటాని షేర్ చేయాలంటే మనం ఆ సిస్టమ్స్ అన్ని ఒక నెట్వర్క్లో ఉండాలి. ఎప్పుడైనా విన్నారు ఈ కాన్సెప్ట్ నెట్వర్కింగ్ అంటారు. సో నెట్వర్కింగ్ ఏమేమి ఉంటాయంటే ల్యాన్ అని చెప్పి, సో డిఫరెంట్ ఇలా ఉంటాయి అన్న. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ గా సిస్టమ్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ లో 10 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ 10 సిస్టమ్స్ ని ఏం చేస్తారంటే ఒక సర్వర్ తీసుకుని ఒక రూటర్ తీసుకుని ఆ రూటర్ నుంచి నెట్వర్క్ అనేది కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఒక నెట్వర్క్ లో ఫామ్ అవడం వల్ల నేను ఒక ఫైల్ నుంచి ఇంకొక, ఐ మీన్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి ఫైల్ షేరింగ్ అనేది ఈజీ అవుతుంది. కానీ నాకు ఈ సిస్టమ్ లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ లో నాకు షేర్ అవుతుంది, బాగానే ఉంది. నాకు ఇంకొక బ్రాంచ్ ఉంది, లెట్స్ సే కుకట్పల్లిలో ఇంకొక బ్రాంచ్ ఉంది. ఇప్పుడు ఆ బ్రాంచ్ కి షేర్ చేయాలంటే ఎట్లా? వ్యాన్. ఇప్పుడు నాకు ఢిల్లీలో ఉన్న దానికి షేర్ చేయాలంటే మెట్రో. మెట్రో ఏరియా నెట్వర్క్ అంటే ఆల్ ఓవర్ ది హైదరాబాద్ వస్తుంది. సో బేసిక్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని చెప్తున్నారు. సో జనరల్ ఓల్డ్. సో ఈ బేసిక్ గా ఇది రావడానికి రీజన్ ఏంటంటే ఐడియా ఉంది. సేమ్ ఈ నెట్వర్కింగ్ అనేది ఓన్లీ ఒక లొకేషన్ కి, ఒక ఆఫీస్ కి, ఒకే ఏరియాకి కాకుండా నాకు ఎంటైర్ వరల్డ్ ఉండాలి అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్. అయితే దీంట్లో నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఫైల్స్ ఎట్లా షేర్ చేయాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉంటే వెబ్సైట్. సో వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేయాలి. అప్పుడు ఒక పర్సన్ కి వచ్చిన ఐడియా ఏంటంటే రైట్, నువ్వు చెప్పింది కరెక్టే, వెబ్సైట్ డెవలప్ చేయాలి. కానీ తనకి ఏంటంటే ఐడియా వచ్చినప్పుడు టెక్నాలజీ లేదు. వెంటనే ఏం చేశాడంటే ఒక సర్టెన్ టీమ్ ఆఫ్ పీపుల్ తో నేను HTML అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీంతో మీరు వెబ్సైట్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి ఈజీగా షేర్ చేసుకోవచ్చు. కానీ షేర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అందుకని దీంతో పాటు ఇంకొకటి ఏం తీసుకొచ్చాడంటే HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTPS అనేది లేటెస్ట్ స్టేజెస్ లో వచ్చింది. అంటే సెక్యూరిటీ ఒకటి యాడ్ అవుతుంది. సెక్యూరిటీ యాడ్ అయితే అది HTTPS. ఇనిషియల్ గా HTTP ఉండేది. ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రోటోకాల్ ఇన్ ద సెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో అంటే HTML ట్రాన్స్ఫర్ చేయాలంటే HTTP అనేది కావాలి అని చెప్పి ఈ పర్టికులర్ సైంటిస్ట్ చెప్పారు. సో హీఈస్ నాట్ ద ఓన్లీ పర్సన్, దేర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, బట్ లెట్స్ సే హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ HTML. సో టిమ్ బర్నర్స్-లీ. అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ ఏంటంటే మీరు ఎవ్రీ టైం HTML ని క్రియేట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ ట్యాగ్స్. అండ్ ఆ ట్యాగ్స్ అంటే ఏంటి, ఎలా అనేది ఇప్పుడు మనం మాట్లాడుతాం. దానికంటే ముందు నేను ఫైల్ క్రియేట్ చేయాలి కదా HTML. సో ఎట్లా? సో నాకు రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే సాఫ్ట్వేర్స్ కావాలి కదా. సో బేసిక్గా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్కి ఒక సపరేట్ సాఫ్ట్వేర్స్ ఏం అక్కర్లేదు. మనకి ఏవైతే బ్రౌజర్స్ ఉన్నాయో ఆ బ్రౌజర్ సరిపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఉన్న సిస్టంలో బ్రౌజర్ ఉందో లేదో చెక్ చేసుకోండి, రైట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ బేసిక్గా నోట్ ప్యాడ్ ఉండాలి ఇనిషియల్, దట్స్ వాట్ నీడెడ్. కానీ నోట్ ప్యాడ్ డెవలప్ చేస్తూ వెళ్దాం అంటే చాలా లాంగ్ టైం అది. ఎందుకని ప్రతిదీ కంప్లీట్గా మనం టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకని ఏంటంటే డెవలపర్స్ అనే వాళ్ళు ఇప్పుడు కూడా IDEని ప్రిఫర్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఆబ్వియస్లీ బెస్ట్ ఐడియా ఏంటంటే VS కోడ్. సో VS కోడ్ అనేది బెస్ట్, ఎందుకనేది మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది.
సో అందుకనే ఇది బెస్ట్. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది యాక్చువల్గా, సబ్లైమ్ టెక్స్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా నేను సబ్లైమ్ టెక్స్ట్ యూజ్ చేయడానికి ట్రై చేశాను, కానీ విఎస్ కూడా బెస్ట్ అనిపించింది. ఎందుకనంటే నాకు ఎక్స్టెన్షన్స్ కానీ ఇవి కానీ విఎస్ కోడ్లు ఎక్కువ ఉంటాయి, సపోర్ట్ అనేది బాగుంటుంది. సో విఎస్ ఇంకేమైనా కావాలంటే అక్కర్లేదు అంతే. సో ఒక బ్రౌజర్ అనేది ఉండాలి, అది ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. సో నా దగ్గర ఒపేరా ఉంది అంటే ఒపేరా వెళ్తుంది, మైక్రోసాఫ్ట్ ఫైర్ ఫాక్స్ ఉందంటే అదైనా ప్రాబ్లం లేదు, ఎడ్జ్ ఉంది అంటే ఎడ్జ్ అయినా ప్రాబ్లం లేదు, గూగుల్ క్రోమ్ ఏదైనా ఓకే. అయితే ఫస్ట్ మీకు కావాల్సింది విఎస్ కోడ్, మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఎట్లా డౌన్లోడ్ చేస్తారంటే ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ విఎస్ కోడ్ ఫర్ విండోస్, సింపుల్. అండ్ ఇమీడియట్ గా మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మీ సిస్టమ్ ని బేస్ చేసుకుని దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా ఫైల్ ఒక డౌన్లోడ్ అవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు జస్ట్ చేయాల్సింది నెక్స్ట్ 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 ఐ అగ్రీ ఇన్స్టాల్ అంతే. వన్స్ అది అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఇలా ఓపెన్ అవుతుంది, సేమ్ ఇలాగే వస్తుంది. ఎంట్రీ అనేది కానీ ఏదైనా కానీ ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో బేసిక్ ఇలా వస్తుంది స్టార్టింగ్ అనేది. ఇప్పుడు ఇందులో మీకు ఇనిషియల్గా ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇది మొత్తం ఏంటంటే కంప్లీట్ న్యూ. ఇప్పుడు ఇందులో మీరు క్రియేట్ చేయాలంటే ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్ ఏంటంటే కంప్లీట్ మీ వర్కింగ్ మొత్తం అందులోనే ఉంటుంది. అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎలా వర్క్ చేయాలనుకున్నా, ఏ ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా మొత్తం అందులో. దాన్ని ఏమంటారంటే కొంచెం టెక్నికల్ టర్మ్స్, అంటే కొంచెం టెర్మినాలజీ చేంజ్ చేస్తే వర్క్ స్పేస్ అంటారు. అంటే మీరు మొత్తం అందులోనే వర్క్ చేస్తారు ఆ ఫోల్డర్లోనే అని చెప్పి. సో బేసిక్గా అది ఓపెన్ చేయాలంటే ఫైల్ అని ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేసినా పర్లేదు. సార్ ఎందుకు సార్ ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ ఫోల్డర్ ఉంది దీన్ని క్లిక్ చేస్తామన్నా నాట్ అన్ ఇష్యూ, ఈ రెండిట్లో ఏదైనా. అయితే బై డిఫాల్ట్ ఇది అయితే డెస్క్టాప్స్ లేదంటే రాజు అని చెప్పి వన్ డ్రైవ్ తీసుకువెళ్ళి, అది యాక్చువల్గా వన్ డ్రైవ్. సో డౌన్లోడ్స్ బేసిక్గా నా దగ్గర ఏంటంటే నేనేం ప్రిఫర్ చేస్తానంటే, మీకు దిస్ పీసీ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు ఇన్ కేస్ 2 డ్రైవ్స్ ఉంటాయి కొన్నిసార్లు. లైక్ సి డ్రైవ్ అనేది బేసిక్, నెక్స్ట్ డి డ్రైవ్ అని ఉంటుంది. ఒకవేళ డి డ్రైవ్ అంటే ఇంకొక ఆల్టర్నేట్ డ్రైవ్ కనుకుంటే ఆ డ్రైవ్ లో ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. నా దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ డ్రైవ్ లేదు కాబట్టి నేను డౌన్లోడ్స్ లో క్రియేట్ చేసుకోండి, ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో డిజిటల్ బ్రాలీ అని ఉంది కదా, సో ఇది నా వర్క్ స్పేస్ యాక్చువల్లీ. సో డిజిటల్ బ్రాలీ, ఇప్పుడు ఇందులో నాకు డిఫరెంట్ ఫోల్డర్స్, నాకు ఒక ఫోల్డర్ కొత్త ఫోల్డర్ కావాలి. ఈ ఫోల్డర్లోనే మీకు ఎంటైర్ ఫ్రంట్ ఎండ్ మొత్తం జరుగుతుంది. సో అందుకని ఏంటంటే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, రైట్. ఇక్కడ మీరు ఐదర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు, న్యూ ఫోల్డర్ అంటే న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, లేకపోతే కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఎన్, కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది, షార్ట్ కట్ అది. అయితే ఇక్కడ నేమ్ వచ్చరికి ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి, అండ్ నేమ్ ఇస్తున్నప్పుడు స్పేసెస్ అనేవి ప్రొవైడ్ చేయగలరు. ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు, ప్రొవైడ్ చేయకపోతే రాదా అంటే వస్తుంది, కానీ ఫ్యూచర్లో మీకు అది హ్యాబిచువేట్ అవ్వకూడదు, స్పేసెస్ అనేది ఇవ్వకుండా ఉండాలి. సో అందుకని హ్యాబిచువేట్ చేసుకోండి ఇప్పటి నుంచి. సో 14, సో ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే హెచ్టిఎంఎల్ డీల్ చేస్తున్నాను కదా, సో హెచ్టిఎంఎల్ కోసం అని చెప్పి హెచ్టిఎంఎల్ అని చెప్పి ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. వన్స్ ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇమీడియట్గా ఒకసారి మొత్తం రీఫ్రెష్ అయింది. అండ్ ఆబ్వియస్లీ వెల్కమ్ స్టిల్ ఇలాగే ఉంది, కానీ ఇక్కడ మీకు డిఫరెంట్ వేరేది ఆప్షన్ వచ్చింది దాన్ని. ఇప్పుడు ఆప్షన్స్ అన్ని వచ్చినాయి లేదు, ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి, ఒక హెచ్టిఎంఎల్ అని చెప్పి వస్తుంది. సో బేసిక్ ఇది ఫోల్డర్, ఇది హెచ్టిఎంఎల్ ఫోల్డర్. అయితే ఇందులో మీరు ఇప్పుడు ఫైల్స్ని క్రియేట్ చేయడం అంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇదేమో రీఫ్రెష్ ఆప్షన్, ఇదేమో మినిమైజ్. నెక్స్ట్ ఇదేమో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి, దీని మీద క్లిక్ చేస్తే మీరు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ నేమ్ టైప్ చేస్తే ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే నాకు కావాల్సింది ఏంటి, ఫైల్. సో ఇక్కడ సైడ్ ఈ ఆప్షన్ చూసారా, ఇది న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి. సో ఇండెక్స్ డాట్ ఆర్ఎల్స్
ఇండెక్స్ డాట్ బదులు నేను HTML. అండ్ బై ద వే ఇక్కడ నేనేం చేసి చూడండి ఒకసారి .html అన్నా. సో ఎగ్జాక్ట్ కి .html అంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్టెన్షన్ అంట. సో ఎప్పుడైతే ఎక్స్టెన్షన్స్ అనేవి యూజ్ చేస్తున్నారో అప్పుడు సిస్టమ్ కి మనం ఏం చెప్తున్నామంటే నా దగ్గర ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ అనేది ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలి అనేది ఎక్స్టెన్షన్స్ చెప్తాం. అందుకనే మీరు ఏ ఫైల్ చూసినా ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? రైట్. సో పైథాన్ అండ్ ఆల్సో నార్మల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఫైల్స్ కూడా అంతే. .txt, .docx అండ్ ఆల్సో ఇమేజెస్ కి అయితే jpg అండ్ ఆల్సో వీడియోకి అయితే .mp. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు, నేను వీడియో మీద క్లిక్ చేస్తే అది ఓన్లీ ఎక్కడ ఓపెన్ అవుతుంది? విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది కదా వీడియో, ఐ మీన్ విఎల్సీలో ఓపెన్ అవుతుంది. అంటే నథింగ్ బట్ వీడియోని ప్లే చేసే అప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఆ అప్లికేషన్స్ లిస్ట్ మొత్తం సజెషన్ వస్తుంది. రైట్. సో దానికి ఎలా తెలుస్తుంది సిస్టమ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు .mp4 కాకుండా వేరే ఎక్స్టెన్షన్ ఉందనుకోండి, ఆ రిలేటెడ్ అప్లికేషన్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. లేకపోతే ఏం అడుగుతుంది? ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశారా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ నేను ఒక ఫైల్ అని క్రియేట్ చేశాను. ఇది txt కాదు, ఇది జస్ట్ నార్మల్ ఫైల్. సార్ ఓపెన్ చేస్తే చూడండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది టైప్ ఫైల్, దీనికి ఏం ఎక్స్టెన్షన్ అనేది లేదు. నేను ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. సెలెక్ట్ అండ్ యాప్ టు ఓపెన్ అ ఫైల్. సో బేసిక్ గా చెప్పాలంటే ఇది అన్ని అప్లికేషన్స్ ఇస్తుంది చూడండి. సో విఎల్సీ వచ్చింది, మీడియా ప్లేయర్ వచ్చింది, ఒపేరా వచ్చింది, నోట్ ప్యాడ్, వర్జన్ సెలెక్టర్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఎందుకనంటే ఒక ప్రాపర్ ఎక్స్టెన్షన్ అనేది మనం యూజ్ చేయలేదు కాబట్టి అలా వస్తుంది. అదే ఒక ప్రాపర్ ఎక్స్టెన్షన్ కనుక ఉందనుకోండి, నాకు ఆప్షన్ అనేది రాదు. సో ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసి దీనికి సజెస్ట్ చేస్తుంది HTML డాక్యుమెంట్, కానీ ఇది ఇక్కడ బ్రౌజర్ సింబల్ చూసారు, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కి సంబంధించి. సో ఇది డిఫాల్ట్ బ్రౌజర్ నా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది నా డిఫాల్ట్ బ్రౌజర్. సో మీ డిఫాల్ట్ బ్రౌజర్ ని బట్టి అది చేంజ్ అవుతుంది లోగో అనేది. నేను ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నానో ఆటోమేటిక్ ఎందులో ఓపెన్ అవుతుంది? ఇది లైక్ బ్రౌజర్ లో ఓపెన్ అయిపోతుంది. సో బేసిక్ గా HTML డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్రౌజర్ లోనే ఓపెన్ అవుతాయి. అయితే హలో సో ఇది ప్రింట్ చేయాలనుకోండి. సో బేసిక్ గా మీరు సేవ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? నో, రైట్. సో చేంజెస్ కనిపించాలంటే యూజువల్ గా మనం రీఫ్రెష్ చేయాలి. ఇప్పుడు కనిపిస్తుందా? నేను అక్కడ ఏదైతే టైప్ చేశానో ఆటోమేటిక్ గా అది వచ్చింది. ఎందుకని? లైక్ ఇక్కడ నేను చేంజెస్ చేస్తే ఇక్కడ నాకు కనిపించాలంటే నేను రీఫ్రెష్, దట్స్ బేసిక్. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎన్నిసార్లు రీఫ్రెష్ చేస్తారు, మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి రీఫ్రెష్ చేయం కదా. సో హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒక 2 to 3 times రిపీట్ గా చేస్తారు. నెక్స్ట్ టైం ఏమైనా చేంజ్ చేస్తారు, మళ్ళీ బ్యాక్ వెళ్తే రీఫ్రెష్ చేయడం మర్చిపోతారు, అరే చేంజ్ అవ్వట్లేదు. మళ్ళీ బ్యాక్ వచ్చి చేంజ్ చేస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ చేంజ్ అవ్వట్లేదు. ఎలా వస్తుందంటే చిరాకు వచ్చి క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాం మొత్తం. సో బేసిక్గా ఏంటంటే మీరు రీఫ్రెష్ చేయడం మర్చిపోతారు. సో అందుకనే ఏంటంటే మనం మర్చిపోతాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా రీఫ్రెష్ చేయడానికి కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. సో ఎక్స్టెన్షన్స్ అంటే ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ ఆప్షన్ చూసారా, స్క్వేర్ క్యూబ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆ క్యూబ్స్ లాగా ఉన్న వాటి మీద క్లిక్ చేస్తే అది ఎక్స్టెన్షన్స్ ని తీసుకొస్తుంది. ఇందులో మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే లైవ్. జస్ట్ ఏం చేయకండి, లైవ్ అని ఒకటి టైప్ చేస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి స్టార్టింగ్ లో. లైవ్ ప్రివ్యూ అని ఒకటి ఉంటుంది, లైవ్ సర్వర్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 ఇన్స్టాల్ చేసుకో. ఈ 2 ఉండడం వల్ల ఏమైనా ఇష్యూ అవుతుంది అంటే లేదు, 2 ఉండొచ్చు. సో 2 ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు లైవ్ ప్రివ్యూ అని కనుక ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు ఐకాన్ వస్తుంది. ఇక్కడ ఐకాన్ ఉంది చూసారా, ఇది లైవ్ ప్రివ్యూ ఐకాన్. దీని మీద క్లిక్ చేస్తే నాకు ఒక ఇంటర్నల్ బ్రౌజర్ లాగా చిన్నది ఒకటి ఓపెన్ అవుతుంది, చిన్న విండో. అయితే నాకు ఇదే బ్రౌజర్ లో ఓపెన్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఆప్షన్స్. సో అవి మీకు కనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ చిన్న 3 ఐకాన్స్ ఉన్నాయి చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అండ్ బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంటుంది.
సో ఆటోమేటిక్గా అది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న అడ్రస్కి ఇక్కడున్న అడ్రస్కి చాలా డిఫరెన్స్ ఉంది, రైట్? ఇక్కడ చూస్తే సి కాలన్ హైఫన్ యూజర్స్ హైఫన్ డెల్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది నా హెచ్టిఎంఎల్ యొక్క పాత్ అంటాం. అంటే ఇది ఏ లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ పాత్. కానీ ఇక్కడ నాకు అలా ఉందా? ఏ లొకేషన్ పాత్ ఏమైనా ఉందా? లేదు. ఇది ఏమని చెప్తుంది? 127.0.0.1:3002 హెచ్టిఎంఎల్ ఇంట్రో డాట్ హెచ్టిఎం. అంటే సింపుల్ గా ఫైల్ నేమ్ వచ్చింది, దానికి ముందు సంథింగ్ ఏదో అడ్రస్ వచ్చింది, దాని అడ్రస్ అంట. అండ్ ఆ అడ్రస్ వచ్చేసరికి ఏంటంటే లోకల్ హోస్ట్ అడ్రస్. సో ప్రెసెంట్ ఏమవుతుందంటే ఈ లైవ్ ప్రివ్యూ అండ్ లైవ్ సర్వర్ అనేవి ఒక ఇంటర్నల్ సర్వర్స్ కింద యాక్ట్ అవుతాయి. మీరు ఇదే వెబ్ పేజ్ని రియల్ టైంలో డిప్లాయ్ చేస్తే ఎలా అయితే యాక్ట్ అవుతుందో అవి అలాగే చూపిస్తాయి. క్లియర్? ఇవి రియల్ టైమ్ సినారియో టైప్ అనమాట. లోకల్ సర్వర్స్ అంటారు వీటిని. ఇవి చేంజెస్ చేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ అవుతాయంటే లేదు. జస్ట్ ఇంటర్నల్లో ఇమీడియట్ గా రీఫ్రెష్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్, దిస్ ఈజ్ న్యూ చేంజ్. వెంటనే ఏమవుతుంది చూడండి, నేను టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా అది ఆటోమేటిక్ వస్తుంది. నేను రీఫ్రెష్ చేయాలి అక్కడ, నేను టైప్ చేసిన వెంటనే అది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చేంజ్ వెంటనే రీఫ్రెష్ అవ్వాలి అంటే రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు సేవ్ చేయాల్సి చేంజెస్. సో ప్రతిసారి సేవ్ చేయడం కూడా మర్చిపోతారు కదా, రైట్? సో అందుకని ఏంటంటే మీకు ఇక్కడ ఆటో సేవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, రైట్? ఆటో సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఇది చెక్ ఉందో చూడండి. ఇఫ్ ఇంకా టిక్ మార్క్ అనేది ఉంటే ఇది యాక్టివేట్ లో ఉన్నట్టు, లేకపోతే దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టిక్ మార్క్ వస్తుంది. ఇంకా మీరు సేవ్ చేయడం మర్చిపోవచ్చు, అది ఆటోమేటిక్గా సేవ్ చేసుకుంటూ వెళ్తుంది, రైట్? ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా? అయితే ఇక్కడ ఎడిటర్ లో కొన్ని చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అ న్యూ లైన్ యాడెడ్ ఆఫ్టర్ న్యూ చేంజ్. సో ఎన్ని లైన్స్ ఆఫ్ స్పేస్ ఇచ్చాను? ఒక లైన్ స్పేస్ ఇచ్చాను. అండ్ ఒకసారి బ్యాక్ వెళ్తే నాకు ఆ స్పేస్ వచ్చిందా? లేదు. కంటిన్యూస్ గా వెళ్తుందా? ఎప్పటి వరకు కంటిన్యూస్ గా వెళ్తుంది? ఆటోమేటిక్ ఏమైందంటే నాకు ఎడిటర్లో ఇది సైడ్కి వెళ్ళిపోతుంది, అవునా? అలా కాకుండా ఇక్కడ నుంచి నాకు నెక్స్ట్ లైన్కి రావాలి అంటే దాన్ని వ్రాపింగ్ అంట. వ్రాప్. సో ఎట్లా వ్రాప్ అవుతుంది అంటే మీకు ఆల్ట్ జెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఆల్ట్ జెడ్ జీ. ఆటోమేటిక్ ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా వ్రాప్ అయిపోతుంది. అండ్ విండో బేస్ చేసుకుని అది వ్రాప్ అవుతూ వస్తుంది. అయితే ఒకసారి వెళ్ళండి, ఇది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఈ ఎండ్ వరకు వెళ్ళి ఇంకా స్పేస్ లేదు అన్న టైంకి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఫార్మేటింగ్. సో బేసిక్గా మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మొత్తం ఒకటే లైన్లో రాయం కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్లో రాస్తాం. ఎందుకని? చదవడానికి ఈజీగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ సపరేట్గా రాయడం వల్ల ఏమైంది, హలో దిస్ ఇస్ ఎ న్యూ చేంజ్ అండ్ దిస్ ఇస్ ఎ న్యూ లైన్ అన్నప్పుడు నాకు రీడబిలిటీ అనేది ఉంది, దాన్ని రీడబిలిటీ అంటారు. అండ్ యాక్చువల్లీ మనం హెచ్టిఎంఎల్ చేస్తున్నాం కాబట్టి సో కోడ్ రీడబిలిటీ అంటాం. ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలా రాస్తే కోడ్ రీడబిలిటీ. అయితే ఈ కోడ్ రీడబిలిటీ అనేది ఉండడం కోసం ఏంటంటే ఎక్స్ట్రా లైన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా స్పేసెస్ కానీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ ఇప్పుడు ఎక్స్ట్రా లైన్స్ అండ్ ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి హెచ్టిఎంఎల్ దృష్టిలో అన్వాంటెడ్. సో అదేం చేస్తుందంటే మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ స్పేస్ అని ఇవ్వండి, నేను ఓన్లీ వన్ స్పేస్ మాత్రమే కన్సిడర్ చేస్తాను అంటుంది. అందుకని ఇక్కడ ఓన్లీ వన్ స్పేస్ మాత్రమే వస్తుంది. సో అర్థమైంది, అది డిఫాల్ట్ బిహేవియర్ దీనికి. సో ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? సో వన్కి స్టార్ట్ చేస్తాం క్లాస్. క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? అండ్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం డౌట్స్ లేవండి. సో అజయ్, అక్షయ, శృతి అండ్ వినిల్. So fine, you guys can use the chat box if you want to, or else you can unmute your mic. నా డౌట్ ఏంటంటే మేబీ నా మైక్ వినిపించట్లేదేమో అని చెప్పి కానీ స్పీకర్ బయట చేస్తుంది. సో ఫైన్, అగైన్ ఇప్పుడు నాకు అలా కాదు కదా, నాకు ఇలా నెక్స్ట్ లైన్కి రావాలి కంటెంట్ అనేది, మరి ఎట్లా?
సో సింపుల్గా ఏం చేయాలంటే కర్సర్ అనేది కంటిన్యూస్గా వెళ్తుంది. సో కర్సర్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఈ డాట్. ఇదేమవుతుందంటే కంటిన్యూస్గా వెళ్తుంది. ఇలా కంటిన్యూస్గా వెళ్ళకు నాకు ఇక్కడ తర్వాత అంటే ఈ లైన్ తర్వాత నువ్వు నెక్స్ట్ లైన్కి వెళ్ళు. అంటే ఎండ్ ఆఫ్ ది చేంజ్ నువ్వు ఆటోమేటిక్ ఏం అవ్వాలి, ఈ పర్టికులర్ కంటెంట్ ఆర్ ఈ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. అంటే అక్కడ వరకు బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. అది నా ఇంటెన్షన్. అయితే దానికోసం మనకి ఏంటంటే ఒక ట్యాగ్ అనేది ఉంది. అయితే ఇప్పటి వరకు మన ట్యాగ్స్ అన్నాక అసలు ట్యాగ్ ఎట్లా ఉంటుంది మనం మాట్లాడుకుంటున్నాము, కనీసం చూసాము లేదు కదా. అసలు ట్యాగ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం చూడలేదు. సో బేసిక్ గా ట్యాగ్ అనేది ఎట్లా ఉంటుందంటే యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఒక కీవర్డ్ అనేది రాస్తుంది. బై ద కీవర్డ్ అంటే ఏంటంటే దానికంటే ఒక స్పెషల్ డెఫినేషన్ ఉంటుంది. స్నేహితుడు మూవీ చూసారు అందరూ, 3 Idiots చూస్తే సంథింగ్ ఒక డెఫినేషన్ అడుగుతారు ప్రొఫెసర్. డెఫినేషన్ అడిగితే వాడు షార్ట్ కట్ లో చెప్తే ఇది కాదంటే పక్కన ఎవరు రైవల్ ఉంటాడు కదా నుంచొని నీట్ గా, వాడికి ఇంకొక నేమ్ ఉంటుంది సైలెన్సర్ అని, వాడు పెద్ద డెఫినేషన్ చెప్తాడు. సేమ్ మళ్ళీ హీరో మళ్ళీ వెనక్కి వచ్చి ఇంత పెద్ద డెఫినేషన్ చెప్తే ఏంటంటే బుక్ సార్ అండి. మరి బుక్ అని చెప్పొచ్చుగా అంటే లేదు సార్ దానికి ఇది డెఫినేషన్ అని చెప్తారు. సో అట్ ద సేమ్ వే ఇక్కడ మీరు ఒక షార్ట్ కట్ లో ఒక చిన్న వర్డ్ లో చెప్పేస్తారు, కానీ దాని యొక్క ఫంక్షనాలిటీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీ మొత్తం మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ విజయ్ లాగా మనం కూడా జస్ట్ ఒక షార్ట్ కట్ లో కీవర్డ్ చెప్తే సరిపోతుంది. సో బ్రేక్ కి బిఆర్ అని చెప్తారు. సో ఎప్పుడైతే మీరు యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఆ కీవర్డ్ అనేది చెప్తారో ఆటోమేటిక్ గా ఇది దానికి ఉన్న ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి సరిగ్గా చూడండి ఏమైంది, అక్కడ వరకు వచ్చింది అండ్ దెన్ వెంటనే ఇక్కడ వరకు వచ్చిన కర్సర్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. ఇలా నేను ఎన్నిసార్లు అయితే బిఆర్ అనేది యూజ్ చేస్తానో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కర్సర్ అనేది బ్రేక్ అయ్యి న్యూ లైన్ కి వెళ్తూ వస్తుంది. రైట్, నాకు ఇక్కడ కావాల్సింది కూడా బిఆర్. సో బిఆర్ సో బేసిక్ ఇదే ట్యాగ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది ట్యాగ్. అయితే ట్యాగ్స్ లో టోటల్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఐఎమ్ సారీ, ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఒకటి ఉంటుంది అండ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఇంకొకటి ఉంటాయి. సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ కి ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో బేసిక్ గా దీని గురించి మనం మాట్లాడుకోలేదు, బట్ లెట్స్ ఇగ్నోర్ ఇట్. ప్రెసెంట్ గా H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్ అంటాం. సో ఇదేమైతుందంటే నార్మల్ గా టెక్స్ట్ ని డార్క్ చేస్తుంది. సో దీని పని ఏంటంటే మీరు ఈ ట్యాగ్ మధ్యలో ఏదైతే కంటెంట్ రాస్తున్నారో ఈ కంటెంట్ మొత్తాన్ని ఫస్ట్ టెక్స్ట్ ని డార్క్ గా చేయాలి, సెకండ్ దాని సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఈ రెండు నాకు అవ్వాలి. ఎప్పటి వరకు? ఇది ఎండింగ్ అయ్యేంత వరకు. సో ఈ పైన ఏదైతే ఉందో 9th లైన్ లో దాన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. ఈ లైన్ లో ఏదైతే ఉందో దాన్ని మనం క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఇన్ బిట్వీన్ టెక్స్ట్ మొత్తం ఏమవుతుంది, డార్క్ చేస్తాం. అండ్ అవుట్ సైడ్ దిస్ ఏమైనా కంటెంట్ ఉంటే అది ఇగ్నోర్ చేస్తాం. నేను క్లోజ్ చేయాలి, జనరల్ గా మాట్లాడుకుంటాను. క్లోజ్ చేయకపోతే ఇప్పుడు ఇది కూడా H1 కిందకి వస్తుంది కదా. ఆటోమేటిక్ గా అది కూడా H1 కింద యాక్ట్ అయిపోయి అండ్ కలర్ ఆ పర్టికులర్ H1 స్టైల్ దీనికి కూడా అప్లై అయిపోయింది. సో అందుకని ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇలా ఏమన్నా చేంజెస్ కానీ జరుగుతున్న ట్యాగ్స్ ఉంటే ఆ ట్యాగ్స్ కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది కన్ఫర్మ్ ఉండాలి. లైక్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాం లేకపోతే ఈ టైప్ ఆఫ్ చేంజెస్ కనుక జరుగుతాయి అనుకున్నప్పుడు కన్ఫర్మ్ దానికి క్లోజింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు బిఆర్ ఉంది, బిఆర్ ఏమైనా చేంజెస్ చేస్తుందా? లేదు, జస్ట్ బ్రేక్ అయి ఆగిపోతుంది. ఎక్కడ కూడా కంటిన్యూస్ ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ దాని ఫంక్షనాలిటీ ఏంటి, బ్రేక్ చేయి అంతే, ఇంకా అంతకన్నా దానికి ఏం ఉంటుంది. కానీ H1 అలా కాదు. నీకు ఏదైతే కంటెంట్ ఇస్తున్నాడో ఆ కంటెంట్ మొత్తాన్ని నువ్వు సైజ్ ఇంక్రీజ్ చేయి, నెక్స్ట్ దాని యొక్క కలర్ అనేది డార్క్ చేయి. సో అందుకని ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. బిఆర్ ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటారు. మీరు క్లోజ్ చేయట్లేదు, అదే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. దీనికి మనం క్లోజ్ చేయాలి మాన్యువల్. సో ఇలా క్లోజ్ చేసే ట్యాగ్స్ అరౌండ్ 80% ఉంటాయి HTML మనం క్లోజ్ చేయాల్సినవి. బిఆర్ లాంటివి దగ్గర దగ్గర రిమైనింగ్ 20% ఇవే ఉంటాయి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఎనీ క్వశ్చన్స్? అండ్ లెట్స్ ఫర్గెట్ అబౌట్ హెడ్డింగ్ ఫర్ నౌ. అండ్ ఆల్సో లెట్స్ సే నేను చెప్పినట్టుగానే ట్యాగ్లు ఎన్ని ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి సెల్ఫ్ క్లోజింగ్, ఇంకొకటి వచ్చేసరికి నార్మల్ ట్యాగ్. సో బేసిక్గా
నేను అంటారు మర్చిపోయాను. Let's consider them as a normal text. So which is going to have both opening and close text. అయితే ఇక్కడ నాకు ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ మీకోసం రాశాను. ఇది నాకు వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వాల్సిన అవసరం లేదు, కానీ డిస్ప్లే అవ్వకుండా అవుతుంది. నో రైట్. సి ఇక్కడ చూస్తే మీకు డిస్ప్లే అయిందా, టాగ్ 1 సెల్ఫ్ క్లోజింగ్ 2. నాకు అవ్వకూడదు. నా ఇంటెన్షన్ ఏంటి, ఇది జస్ట్ ఓన్లీ మీకు తెలియడం కోసం. సో కమెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్, అంటే ఇదేంటి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల నాకు ఏమవుతుందంటే డిస్ప్లే అవుతుంది. సో కమెంట్ చేయడం ఎట్లా. సో ఇక్కడ ఏంటంటే angular bracket exclamatory mark hyphen 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 అది గ్రేటర్ దెన్ సింబల్. ఎప్పుడైతే మీరు ఇస్తారో దీని లోపల మీరు ఏమైనా కంటెంట్ రాస్తే ఈ కంటెంట్ ఏది కూడా డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతుంది కంటెంట్ అనేది. జనరల్గా దేనికి రాస్తాం, కమెంట్స్ అనేవి దేనికి యూజ్ చేస్తాం. ఒకటి ఇక్కడ నుంచి సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, ఇంకొకటి డాక్యుమెంటేషన్ పర్పస్కి యూజ్ చేస్తాం. అది మేజర్ ఇంటెన్షన్. క్లియర్? ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాను? ఫైన్. సో ఒకసారి హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడు. సో హెడ్డింగ్ ట్యాగ్స్, సో బేసిక్గా హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు అంటే హెడ్డింగ్ ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. సో హెడ్డింగ్ రిప్రజెంటేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో బేసిక్గా హెడ్డింగ్ రిప్రజెంటేషన్ ఎందుకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ visiting. సో బేసిక్గా ఇది మెసేజ్. ఇందులో వెల్కమ్ టు మై వెబ్ పేజ్ అనేది ఏంటి, హెడ్డింగ్. కానీ సార్ బ్యాక్ వెళ్ళాలనుకోండి, ఎలా ఉంది, జస్ట్ సింపుల్ గా కంటిన్యూ అయిపోయింది అండ్ నార్మల్ టెక్స్ట్ ఎలా ఉందో అదే వస్తుంది. అలా కాదు నాకు కావాల్సింది, ఏదో ఒక స్టైల్ కావాలి. సో అందుకని ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి వాడాలి. సో హెడ్డింగ్ ట్యాగ్స్కి వచ్చేసరికి ఒక రేంజ్ అనేది ఉంటుంది, H1 to H6. సో H6 అనేది లీస్ట్ హెడ్. ఎందుకనంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి H1 అండ్ బై ద వే. సో H1 హెడ్డింగ్ 1, సో H2 హెడ్డింగ్ 2. అండ్ ఇక్కడ ఒకసారి మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే నేను H1 ని మాత్రం ఎట్లా ఇచ్చాను, క్యాపిటల్ H తో ఇచ్చాను. అండ్ రిమైనింగ్ మొత్తం దేంట్లో ఇస్తున్నాను, స్మాల్ లెటర్స్ లో ఇస్తున్నాను, రైట్. heading 5 and H6 heading 6. అక్కడ నేను ఏం చేశాను, కేస్ అనేది చేంజ్ చేశాను. ఫస్ట్ H1 కి క్యాపిటల్ హెచ్ ఇచ్చాను ఇన్ ప్లేస్ ఆఫ్ స్మాల్ హెచ్. కానీ వర్క్ అయిందా, రైట్. ఎందుకనంటే HTML అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే దీనికి క్యాపిటల్ హెచ్ కి స్మాల్ హెచ్ కి మధ్యలో డిఫరెన్స్ తెలియదు. దీని దృష్టిలో రెండు ఒకటే. సో మీరు క్యాపిటల్ హెచ్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, స్మాల్ లెటర్స్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. మరి ఏ లెటర్స్ ని ప్రిఫర్ చేస్తారు? సో ఇఫ్ యూ ఆర్ స్మార్ట్ ఎనఫ్, ఆబ్వియస్లీ స్మాలర్ కేస్తో వెళ్తారు. ఎందుకని మనం టైప్ చేసేది యూజువల్గా స్మాల్ కేస్తోనే వెళ్తాం కాబట్టి స్మాలర్ కేస్తోనే వెళ్తాం. అండ్ ఇక్కడ చూడండి H6 అనేది స్మాలర్. సింపుల్ గా చెప్పాలంటే నా దృష్టిలో ఇది మైక్రో జిరాక్స్. ఎప్పుడైనా యూజ్ చేసా మైక్రో జిరాక్స్? లేదా? సీరియస్లీ. ఐఎమ్ ఆల్సో పర్సన్ హూ యూజ్ మైక్రో జిరాక్స్. బేసిక్గా నాకు మ్యాథ్స్ రాదు, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్. ఏదో సర్వైవ్ అవడం వచ్చాను. అండ్ డిగ్రీ టైంలో అవన్ పండి పాపం అప్పటి వరకు మా వెనకాల అమ్మాయి ఒక అమ్మాయి ఉండి పాపం చూపించేది మా క్లాస్మేట్. కానీ ఆ ఎగ్జామ్ కుదరదని చెప్పి అర్థమైంది. సో యూజ్ చేశాను అనమాట. సో దట్స్ వై ఐ నో దిస్ ఈజ్ మైక్రో జిరాక్స్ అకౌంట్. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావాలి, సార్ ఇప్పుడు H6 వరకు వెళ్ళాం కదా, H7 కూడా వెళ్తా ఏమైంది, ట్రై చేద్దాం అనిపించి. సో లెట్స్ సే H7. సో బేసిక్గా H7 లేదు, కానీ ట్యాగ్ ఒకటి క్రియేట్ చేశాను, హెడ్డింగ్ 7 అని. ఏమైంది, నార్మల్ టెక్స్ట్ వచ్చింది. అట్లీస్ట్ హెడ్డింగ్ అని రాలేదు, వార్నింగ్ అని రాలేదు.
అట్లీస్ట్ ఎర్రర్ అయినా రావాలి కదా, ఎందుకని ట్యాగ్ లేకుండా నేను యూజ్ చేస్తాను. అయితే ఇక్కడ హెచ్టిఎంఎల్ ఏంటంటే చాలా మంచిది. ఎంత మంచిది అంటే మీరు కేసు రాంగ్ ఇచ్చినా కూడా నార్మల్ గానే తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా ఇది వదిలేస్తుంది, అంత స్ట్రిక్ట్ కాదు. సో ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే హెచ్టిఎంఎల్ అనేది ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్. సో ఇక్కడ అందుకనే మీకు ఎర్రర్స్ ఏమైనా రాసినా ఇది డిస్ప్లే చేయదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇది ఏం చేస్తుంది అంటే ఇది నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. రైట్. సో ఇది పక్కన పెట్టేస్తే, కానీ ఇంకొకటి ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే నేను నార్మల్ గా రాసిన టెక్స్ట్ మొత్తం ఎలా వచ్చింది, ఒకటే లైన్ లో వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ బిఆర్, నేను బిఆర్ యూజ్ చేయకుండా రాస్తే మొత్తం ఒకటే లైన్. బిఆర్ యూజ్ చేసినప్పుడు మాత్రమే న్యూ లైన్ కి వెళ్ళేది. కానీ హెడ్డింగ్ ట్యాగ్ చూడండి ఏమైంది, బిఆర్ యూజ్ చేయగా నెక్స్ట్ లైన్ కి వచ్చింది. అండ్ దట్ టు నాకు బాటమ్ అండ్ టాప్ లో కూడా స్పేస్ అనేది వచ్చింది. బిఆర్ యూజ్ చేసినప్పుడు నాకు ఆ స్పేస్ లేదు. ఇక్కడ నేను బిఆర్ యూజ్ చేశాను, ఇక్కడ స్పేస్ ఉందా, ఇక్కడ నేను 2 బిఆర్స్ యూజ్ చేశాను కాబట్టి ఈ స్పేస్ వచ్చింది. రైట్. బికాస్ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇందులో ఏంటంటే ట్యాగ్స్ అనేవి లెవెల్స్ లో కన్సిడర్ చేస్తాం. ట్యాగ్ లెవెల్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ లెవెల్, సెకండ్ వచ్చేసరికి ఇన్లైన్, అండ్ థర్డ్ వచ్చేసరికి ఇన్లైన్ బ్లాక్. సో బేసిక్ గా బ్లాక్ లెవెల్ ఏంటంటే ఇది ఎంటైర్ లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న స్పేస్ మొత్తాన్ని ఇదే ఆక్యుపై చేసుకుంటూ వెళ్తుంది. అది బ్లాక్ లెవెల్. ఇంత స్పేస్ ఉంది, దీనికి ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా స్పేస్ ఉన్నా ఈ కంటెంట్ అనేది నెక్స్ట్ ఫిట్ అవుతుందని తెలిసినా కూడా స్పేస్ ఇవ్వలేదు అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈ పర్టికులర్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ట్యాగ్. అర్థమైందా? క్లారిటీగా అర్థమైనట్టుంది కదా, కానీ అందుకే అర్థం కాలేదు. సో బేసిక్ గా ఇది కనిపిస్తుంది కదా, మీకు ఏమైనా కలర్ కనిపిస్తుంది అక్కడ, ఒక బ్లూ కలర్ లైన్ ఉందా, ఆ బ్లూ కలర్ లైన్ అనేది ఒక జనరల్ కంప్లీట్ లైన్. అది ఇక్కడ మీకు వెళ్ళాను అనుకోండి, ఇదంతా నార్మల్. సో ఈ ట్యాగ్ మీద అప్లై చేశాను అంటే మీనింగ్ అది అక్కడ నుంచి ఆ ఎండింగ్ వరకు అది ఆక్యుపై చేస్తుంది. అలా కాకుండా రిమైనింగ్ కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, సో నేను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను, దీని గురించి ఇంకా డిస్కస్ చేయలేదు. సో యూ కెన్ ఇగ్నోర్ ఇట్, జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే చూడండి సార్. ఇప్పుడు చూడండి, దీని మీద ఓవర్ చేస్తే ఏమైంది, నాకు లైన్ మొత్తం బ్లూ కలర్ అయిందా. ఇప్పుడు దీని మీద ఓవర్ చేస్తే నాకు లైన్ మొత్తం బ్లూ కలర్ అయిందా, లేదు. ఓన్లీ ఏ ఏరియా వరకు అయితే ఆ ట్యాగ్ అప్లై చేశాను, ఓన్లీ ఆ ఏరియా వరకు మాత్రమే బ్లూ కలర్ లైన్ అనేది వచ్చింది. సో ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఏంటంటే ఎంత ఏరియా అనేది ఈ ట్యాగ్ అనేది ఆక్యుపై చేస్తుంది అనేది డిఫైన్ చేస్తుంది. సో హెడ్డింగ్ అనేది ఏం చేసింది, దీనికి స్పేస్ ఉన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్ మొత్తాన్ని ఆక్యుపై చేసిందా లేదు, దానికి అంత స్పేస్ నెసెసిటీ లేదు, అయినా కూడా ఒక లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది మొత్తం ఆక్యుపై అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ ఇన్సర్ట్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా కంటెంట్ అనేది, నో. కానీ కింద బోల్డ్ అలా కాదు. బోల్డ్ అనేది ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇఫ్ ఇన్ కేస్ దీనికి స్పేస్ ఉంది అనుకోండి, లెట్స్ క్రియేట్ సమ్ స్పేస్. ఇప్పుడు చూడండి ఏమైంది, దీని తర్వాత స్పేస్ ఉన్నా ఆ స్పేస్ అది ఆక్యుపై చేసుకుందా లేదు, ఏమన్నా కంటెంట్ ఫిట్ అవుతుందంటే ఆ కంటెంట్కి ఆ స్పేస్ ఇచ్చేస్తుంది. అది ఇన్లైన్. సో డిఫరెన్స్ అర్థమైంది కదా ఇన్లైన్ కి బ్లాక్ కి. సో బ్లాక్ అనేది ఏంటంటే మొత్తం లైన్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది, ఇంకో కంటెంట్ ఏమన్నా ఇస్తానన్నా కూడా సైడ్ స్పేస్ ఇవ్వదు. ఇన్లైన్ అనేది ఓన్లీ దానికి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ ఏమన్నా కంటెంట్ వస్తే ఆ కంటెంట్ కి ఆ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో బేసిక్ గా ఈ 2 టైప్స్ తో పాటు ఇంకొకటి ఏముంది, ఇన్లైన్ బ్లాక్. సో మరి ఇన్లైన్ బ్లాక్ అంటే ఏంటంటే తర్వాత మాట్లాడదాం, కానీ గుర్తు చేయండి. ఎప్పుడంటే ఇమేజెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం, లైక్ HTML పేజ్లో ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం మాట్లాడుకుంటాం, ఆ టైంలో నాకు ఒకసారి రిమైండ్ చేయండి. రైట్. సో హెడ్డింగ్ ట్యాగ్స్. సో వేర్ ఆర్ వి, అండ్ బై ద వే యూ మైట్ బి వండరింగ్ వేర్ డు ఐ గెట్ దిస్ ఫ్రమ్, ఇది ఎలా వస్తుందని మీరు చూస్తూ ఉంటారు. సో బేసిక్ ఏంటంటే ఈ వీటిని డెవలపర్ టూల్స్ అంటారు. ఇది ఏ వెబ్ పేజ్ కైనా వస్తుంది. ఇట్లా రైట్ క్లిక్ చేసి బ్రౌజర్ లో ఇక్కడ ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇది ఓపెన్ అవుతుంది.
అయితే ఇలా హోవర్ చేస్తున్నప్పుడు నాకు సెలక్షన్స్ కనిపించాలి అనుకుంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ చూసారా, కర్సర్ సింబల్ ఇట్ సైడ్ సైజ్ ఇట్ సైడ్ ఉంటుంది. ఈ ఐకాన్ అనేది చేంజ్ అవుతుంది. క్రోమ్ లో అయితే ఇవి డాటెడ్ ఎడ్జెస్ ఉంటాయి. సో జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే హోవర్ చేసుకుంటూ వెళ్తే చాలు, బేస్డ్ ఆన్ ద ట్యాగ్ నాకు ఈ కంటెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఆ ట్యాగ్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు చూస్తే దానికి ట్యాగ్ నేమ్ ఏంటి అండ్ కలర్ ఏంటి, ఫాంట్ సైజ్ ఏంటి, మార్జిన్ ఎంత ఉంది, కాంట్రాస్ట్ ఎంత, నేమ్ ఏంటి, అండ్ దెన్ రోల్ ఏంటి, అండ్ దెన్ కీబోర్డ్ ఫోకసబుల్, ఇలాంటి ఆప్షన్స్ వచ్చింది. అంటే బేసిక్ ఒక ఓవర్ వ్యూ అనేది వస్తుంది ఆ ట్యాగ్ గురించి. సో డెవలపర్ టూల్స్ అంటాం. మనం యూజ్ చేస్తామా దీని అండి? ఎస్, బాగా యూజ్ చేస్తాం ఫ్రీక్వెంట్ గానే, బట్ ఫర్ నౌ ఇట్స్ సేమ్. నాకు ఇది హెడ్డింగ్ కదా కావాల్సింది. సో H1 వెల్కమ్ మై వెబ్ పేజ్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ వరకు? నో, నథింగ్. సో రైట్, ఇంకా నేను క్లాస్ చెప్పని కంగారు పెడతాను ఈ రోజుకి ఇంతే. సో డూ అ స్మాల్ అసైన్మెంట్. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి. సో సాఫ్ట్వేర్ అంటే ఏమి ఇన్స్టాల్ చేస్తారు? విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసి వర్క్ స్పేస్ అనేది సెట్ చేసిన తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఈ ఫైల్ ఏమేమి ఉంటాయి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నాకు వెల్కమ్ మెసేజ్ ఒకటి కావాలి. సో ఇట్స్ అప్ టు యువర్ క్రియేటివిటీ. మీరు చాట్ జీపీటీ యూజ్ చేస్తారో నాకు అనిపిస్తుంది. ఒక క్రియేటివ్ ఒక వెల్కమ్ మెసేజ్. ఒక వెల్కమ్ మెసేజ్ వచ్చిన తర్వాత యువర్ నేమ్, మీ నేమ్ అని చెప్పి ఇలా ప్రింట్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ లైన్ లో గ్రాడ్యుయేషన్, దెన్ ఇన్ ద నెక్స్ట్ లైన్ పాస్ అవుట్ ఇయర్, లెట్స్ సే ఇయర్ ఆఫ్ పాస్ అవుట్. అండ్ దెన్ ఐ నీడ్ ఎ కోడ్. సో కోడ్ తర్వాత మళ్ళీ క్లోజింగ్ మెసేజ్. సో యువర్ ఫేమస్ కోడ్ ఆర్ ఎల్స్ మీకు నచ్చిన ఫేవరెట్ కోడ్ ఒకటి, యువర్ ఫేవరెట్ కోడ్, అండ్ దెన్ క్లోజింగ్ మెసేజ్. క్లియర్? సో టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ ఎల్స్ టేక్ ఏ snap, right? So, so Akshay, Shruti, and Ajay. So Vanilla was left. So Sohan. So ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటున్నారా? నేను చెప్పాలా? నథింగ్. సో ఫైన్, దట్స్ ఇట్. మీకు ఇలాంటి కెరియర్ గైడెన్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, మీకు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఆల్సో కింద ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.